ఇక ఇక మనకు ఒకటి క్లియర్గా నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన చూస్తూ ఉన్నాం. సో మరి అది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ కామారెడ్డిలో నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి అంశమట. కామారెడ్డిలో బీసీలకు ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ నెరవేర్చినాం, దాని విజయోత్సవ సభ నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త, ఈనాడు దినపత్రికలో కనిపించినటువంటి వార్త. సో ఆ వార్తకు సంబంధించింది ఒకసారి 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ, బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను అక్కడ నిర్వహిస్తారని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం, నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన చేయబోతా ఉన్నారట ఇవాళ. అయితే ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఏంది? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఏం హామీలు ఇచ్చింది, ఎంతవరకు నెరవేర్చింది, ఈ అంశాలన్నీ ఒక్కసారి మనం చూసుకోవాలి, లేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ఒకసారి చూద్దాం. ఇది 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఇందులో 16వ పేజీలో మనం చూడొచ్చు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఏమేమి హామీలు బీసీలకు ఇచ్చింది, ఏం హామీలు నెరవేర్చింది. సో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయోత్సవాలు దేనికోసం చేయబోతా ఉంది, విజయోత్సవాల కార్యక్రమం వెనుక ఏం దాగుంది, ఇదంతా ఒక్కసారి మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అభయహస్తం మేనిఫెస్టో రూపంలో. ఇక కాంగ్రెస్ పార్టీ మనం ఒక టేబుల్ వేసుకోవాలి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు. ఓకే, ఏం హామీలు ఇచ్చారు, ఏం అమలైన ఇప్పటి వరకు ఎంతవరకు? హామీ అమలు ఈ ఎంతవరకు అమలు చేశారనే దానికి మనం మార్క్స్ వేసుకుందాం. మార్కులు అంటే ప్రతి సబ్జెక్టుకు ఒక 100 మార్కులు అనుకోరాదు ఇది. ఓకే, ప్రతి సబ్జెక్టుకు ఒక 100 మార్కులు చొప్పున. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మొదటి ఏ తీసుకుందాం. ఏకి సంబంధించి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. ఓకే, సో ఇది మీరే జడ్జిలు, లైవ్ చూస్తున్న వాళ్ళే జడ్జిలు కాబట్టి కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్ల పెంపు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చి 21 నెలలు ఇప్పటి వరకు బీసీల రిజర్వేషన్ పెరగలేదు. దీనిపైన దీనికి ఎన్ని మార్కులు వేస్తారు, దీనికి ఎన్ని మార్కులు వేస్తారు? లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా దయచేసి ఇది లైక్ చేయండి, దీంట్లో పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మీరే న్యాయ నిర్ణేతలు. నేను కేవలం మీకు చదివి వినిపిస్తాను, మీరు దానికి ఎన్ని మార్కులు వేయచ్చో చెప్పండి. మధుకర్ మోర్లా 0 అంటుండు, లక్ష్మణ్ 0, వర్చువల్ స్కూల్ రాజేష్ 0, రాజ్ కుమార్ 0 మార్కు. రైట్, ధన్యవాదాలు ఇందులో పాల్గొన్నందుకు. ఇందులో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సబ్జెక్ట్ ఏలో హామీ ఏంటంటే 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ల 42% బీసీ రిజర్వేషన్ల పెంపు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు అంటే అమలు కాలేదు. దీనికి మార్కులు ఎన్ని? 0 మార్కులు. రైట్, మీరు చెప్పిందే. ఇంకా నేను నా సొంతంగా ఏమయ్యా. రైట్, ఇంకోటి ఇంకా రెండో హామీ తీసుకుందాం. దీంట్లోనే కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42కు పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ఇక్కడ ఇందులోనే పాయింట్ నెంబర్ 2, ఇదేమో 1, ఇది 2. పాయింట్ నెంబర్ 2 ఏముంది? పాయింట్ నెంబర్ 2 స్థానిక సంస్థల్లో 23,973 తర్వాత 23% 23,973 మందిని బీసీలను ప్రజాప్రతినిధులుగా చేస్తాం. ఒకటి, తర్వాత ఇంకోటి
23% రిజర్వేషన్ 42% ఇందులోనే ఈ 23,973 మందిని చెయ్యకపోగా తెలంగాణ రాష్ట్రంలో 2023 నుంచి నేటి వరకు 131 గ్రామ పంచాయతీలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపి అక్కడ పోటీ చేసేటువంటి బీసీ సర్పంచ్కు బీసీ వార్డు మెంబర్కు మొత్తం రిజర్వేషన్లు లేకుంటే ఎత్తుకొని పోయారు. ఇవి చేయకపోగా ఉన్నాయి బీకినాయి. కాబట్టి అమలైందా? ఇది అమలు కాలేదు. ఇది మైనస్ మార్కులు వస్తాయి. మరి ఇట్లా ఈడ జీరో రాదు. అడుగుదాం. దీనికి ఎన్ని మార్కులు? ఉన్నకంటే తగ్గిస్తే ఎట్లా? దీనికి ఎన్ని మార్కులు? జీరో ఎట్లా వస్తుంది? 0 గుండు 0. దీనికి కూడా గుండు 0. గుండు 0 ఇక మైనస్ కూడా వేయచ్చు మార్కులు. ఇక దీంట్లోనే మూడో పాయింట్ చూద్దాం. దీంట్లో మూడో పాయింట్, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్. మూడో పాయింట్, బీసీలకు కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్. ఇది అమలైందా? నో. కాంట్రాక్ట్లన్నీ మళ్ళా రెడ్లకు వెలమలకు వీళ్ళకే. కాబట్టి అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు మీరే చెప్పాలి. చెప్పండి. దీనికి ఎన్ని మార్కులు? 0 అంటారు. 0. దీనికి కూడా 0 మార్కులు. ఇప్పటికి 3 గుండు 0 పడ్డాయి. ఇంకొకటి కూడా ఇందులో ఒక పాయింట్ వేసుకోవాలి. 23 నుంచి 42% తీసుకొస్తున్నారు. ఎక్కడిది? దీంట్లోనే కదా, ఏ పాయింట్లో. ఓకే, ఏ అయిపోయింది. ఈ 4 కింద పెడదాంలే. ఓకే, 23 నుంచి 23% రిజర్వేషన్ 42%గా మారుస్తాం రిజర్వేషన్ అన్నారు. అమలైందా? అమలు కాలేదు. ఇదేంటి? దీనికి గుండు 0. మీరు ఇచ్చేది గదే. ఇక రెండోది పెట్టు. బి. ఇప్పుడు బి చూసుకోవాలి మనం. ఇప్పుడు బి, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో బి పాయింట్, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు. అసలు బీసీ సప్లాన్ అంటే ఏంది అంటే, ఈ ఏడాది బీసీలకు 10,000 కోట్లు కేటాయించడం కానీ 6,000 కోట్లే ఖర్చు పెట్టినాం. మిగతా 4,000 కోట్లను ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ కొత్త బడ్జెట్ తో కలిపి మళ్ళీ 10,000 ఇస్తే 14,000 కోట్లు అన్నట్టు. ఇది సప్లాన్. ఈ సప్లాన్ అమలు చేసిరా? ఎస్సీ సప్లాన్ ఉన్నట్టుగా బీసీ సప్లాన్ అన్నమాట. అట్లా కామారెడ్డి డిక్లరేషన్. రైట్. 5 హామీ, అమలు, మార్కులు గీతకి. రైట్. ఇక దీంట్లో బి, ఇప్పుడు ఏ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు బి సెక్షన్కి వద్దాం. దీంట్లో ఏం చెప్పారు? బి సెక్షన్లో బీసీ సప్లాన్ అన్నారు. అమలైందా? లేదు. అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. రైట్. ఇక ఇందులోనే ఇది ఒకటోది కదా. ఇక రెండో పాయింట్ వచ్చేసి బిలో ఇది, బీసీలకు ప్రతి ఏడాది బడ్జెట్లో రూపాయలు 20,000 కోట్లు, 5 ఏళ్లకు 1,00,000 కోట్లు, 5 ఏళ్లకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రత్యేకంగా బీసీల కోసం బడ్జెట్ కేటాయింపు. ఇది బీసీలకు. ఇక్కడ బీసీలకు ఎంత అమలు చేసిరు? 2 సార్లు. ఇప్పుడు రెండు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు పెట్టిరు కదా. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ లో 9,000, ఒక సంవత్సరం ఏమో ఎంత పెట్టిరంటే 9,200 కోట్లు, ఇంకో సంవత్సరం 11. అంటే 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే. అంటే ఇది అమలైందంటే కాలేదు. అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0 మార్కులు. 0 మార్కులు. ఇక
ఏ సెక్షన్ బి సెక్షన్ అయిపోయింది కదా, బి సెక్షన్ అయిపోయింది కదా, సి సెక్షన్ తీసుకుందాం. సెక్షన్ సి కామారెడ్డి డిక్లరేషన్, ఇది సెక్షన్ సి. దీంట్లో ఒకటోది సెక్షన్ సిలో హామీ, అమలు, అమలు, మార్కులు, మార్కులు. జర ప్రజలారా మీరు అందరు పార్టిసిపేట్ చేయాలి, ఇలా డ్రామాలు చూడాలి. ఇందులో సి సెక్షన్లో మొదటి హామీ ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటైందా? కాలేదు. ఇందులో ఎంబీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మంత్రి, అంతే. ఎంబీసీ మంత్రి, మంత్రిత్వ శాఖ, మంత్రిత్వ శాఖ. ఎందుకంటే శాఖ కథం అమలు కాలేదు. లేదు. ఎన్ని మార్కులు? 0. ఇక రెండోది, అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రా అంటే రూపాయి ఇయ్యలే. బీసీ యువతకు 10 లక్షల రూపాయల వరకు, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వడ్డీ లేని రుణాలు 0% రుణాలు ఇచ్చిరా? ఎవరికన్నా మీకు వచ్చినాయా? 10 ఇక్కడ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పురు జరా, వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పురు జరా. రాజీవ్ యువ వికాసం అన్నది అటే కాగితాలు తీసుకొని పోయి కథం అయిపోయింది. కానీ ఎవరికన్నా 10 లక్షల రూపాయల రుణం, వడ్డీ లేని రుణము తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు, 0. ఓకేనా? అమలు కాలేదు. దీనికి మార్కులు 0. ఇక సిలో మూడోది చూడాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ఎవరికి? బీసీలకు. ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు. బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయాలు. అయిందా ఇది? ఐక్యతా భవనాలు లేవు, కన్వెన్షన్ హాల్ లేదు, ఏది లేదు. మూడోది కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి, హాలు రూపాయలతో 50 కోట్లతో అయిందా ఇది? లేదు. ఏమన్నా ఎక్కడన్నా కట్టిరేమో అడుగుదాం, ఎందుకైనా మంచి పబ్లిక్ని. కట్టిరా ఎక్కడన్నా? ఎక్కడన్నా ఏ కన్వెన్షన్లోనన్నా ఎక్కడన్నా మీ తాన బీసీ కన్వెన్షన్ హాల్ కట్టిరా? లేదు. అయిదా? కాలే కదా. దీనికి అమలు కాలేదు. దీనికి 0. అయిపోయానా? ఆ మేనిఫెస్టో పెట్టు. ఇది అయిపోయింది కదా. ఇది ఇంకోటి, ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతోటి అమలు కాలేదు. ఇది కూడా, దీనికి కూడా 0 మార్కులు. అయిపోయినా సి 0 అయిపోయినాయి కదా. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అని బందోబస్తే ఉన్నాయి, మస్తు చెప్పుకోవచ్చు వాళ్ళు సభల. ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇక డి, ఇప్పుడు డి, ఇగో డి, డిలో హామీ, అమలు, మార్కులు. ఈ మార్కులు వేయాలి మనం, రైట్. డిలో ఏంది? ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులం. ఓకే, బీసీలకు కొత్త గురుకులం, బీసీలకు కొత్త గురుకులం, కొత్త గురుకులం. మరియు ఇంకొకటి ఏమో చెప్పేలా, కొత్త డిగ్రీ కళాశాల ప్రతి జిల్లాకు, ప్రతి మండలంలో, ఇది ప్రతి మండలంలో అది కొత్త డిగ్రీ, ప్రతి జిల్లాకు డిగ్రీ కళాశాల, ప్రతి జిల్లాకు డిగ్రీ కళాశాల, డిగ్రీ కాలేజ్. కొత్తగా ఇవన్నీ, ఈ కొత్త ఇవన్నీ
అమలైనయా ఏనన్నా కొత్తగా బీసీ గురుకులాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ప్రతి జిల్లాకు డిగ్రీ కాలేజ్ ఏమైనా ఇచ్చిందా ఈ ప్రభుత్వం? కొత్తగా కట్టిందా? అమలు కాలేదు. లేదు. ఈ మార్కులే ఇక 0. తర్వాత 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంటే కాలేదు. రియంబర్స్మెంట్ బకాయిలు 6,000 కోట్లు అడబడి ఉన్నాయి. ఏ కాన పైసా కొత్తగా ఇల్లు 4 ఏళ్ళ నుంచి పాత రెండు సంవత్సరాలు వాళ్ళవి, 2 సంవత్సరాలు ఇల్లయి. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ 3 లక్షల ఆదాయం లోపు ఉంటే ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి రియంబర్స్మెంట్ రాక మొత్తం సర్టిఫికేట్లు ఇస్తలేరు. అమలైందా? లేదు. అమలు కాలేదు. 1 టైం సెటిల్మెంట్ అన్నారు. ఏది 0 మార్కులు. అయిపోయిందా? అయిపోయింది. డి అయిపోయింది. ఇక ఈకి వెళ్ళాలి మనం. కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పుడు కదా ఈ సెక్షన్. ఇప్పుడు ఈ సెక్షన్ లో ఫస్ట్ హామీ అమలు మార్కులు చలో రైట్. ఇక ఈ సెక్షన్ లో వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత. ఏం అందజేత? వృత్తి బజార్లు ఉన్నాయన్న ఏర్పాటు చేసిండ్రా? అమలు కాలేదు. దీనికి మార్కులు ఇంత 0. మీరు కూడా ఏమన్నా ఎక్కడన్నా మేము కట్టినే ఉంటే మమ్మల్ని చెప్పండి ఒకవేళ. ఓకేనా? రైట్. ఇదొక్కటి పెట్టు. ఇక రెండోది గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తింపు. జరగలేదు. రెండో పాయింట్ అన్ని చేతి వృత్తులకు సంబంధించి వృత్తుల వారికి 50 ఏళ్ల లోపుకి 50 ఏళ్లకే పెన్షన్ వర్తింపు అందరికి. పెన్షన్ జరిగిందా? అమలు జరిగిందా? అమలు కాలేదు. దీనికి మార్కులు 0. అంతే. కామారెడ్డి డిక్లరేషన్ అట. ఇది ఇడిచిపెడితే ఇక బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అయిందా? ఫెడరేషన్లకు రూపాయలు 10 లక్షలు సాయం. అమలు కాలేదు. దీనికి 0. రేవంత్ రెడ్డి గారు ఈ గుండు 0 పెట్టు. గాడిద గుడ్డని పెడితేగా గతంలో ఈ గుండు 0 పెడుతున్నాం. తీసుకో ఈ గుండు 0. ఇది అయిపోయిందిగా. ఎఫ్ ఏ సామాజిక వర్గాలకు ఏం హామీ ఇచ్చారు? ఎఫ్లా కామారెడ్డి డిక్లరేషన్. ఇది ఎఫ్. ఇక హామీ అమలు మార్కులు విపరీతమైన మార్కులు సంపాదిస్తుంది కాంగ్రెస్. మార్కులు వస్తున్నాయి. ఫుల్ మార్క్. ఇందులో మొదటిది ఏం చెప్పారు? ముదిరాజులను బీసీ-డి నుంచి ఏలోకి చేర్చడం. జరిగిందా? ముదిరాజులను బీసీ-డి నుంచి ఏకి, బీసీ-డి నుండి ఏకి, బీసీ-ఏకి మార్చడం అయిందా? నో. చేసిరా?
నో. అమలు కాలేదు. ఈ 42% రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంట్ అయితే ఇది మార్చాల్సిన పని కూడా ఉండదు. అవును, రావాల్సిన రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ కూడా 0. ఇక రెండోది గంగపుత్ర మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆక్వాకల్చర్ ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా. గంగపుత్రులకు సంక్షేమం నో, అమలు కాలేదు. 0 మార్కులు. ఇక గొల్లకుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ. అధికారంలోకి 100 రోజులు అంటే 3 నెలల్లో అంతే రోజుల్లో గొర్రెల పంపిణీ, 2వ విడత గొర్రెల పంపిణీ అమలైందా? నో, అమలు కాలేదు. ఈ మార్కులే 0. ఇది అయిపోయిందిగా. ఇక గౌడ్లది ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు జరిగింది. ఆయన దీని ఇంకా కొనసాగించాలి, పెద్దగా అవుతుంది. ఎఫ్నే హామీ, కామారెడ్డి డిక్లరేషన్, హామీ అమలు మార్కులు. ఇక రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి ఇగో ప్రజలు వేస్తున్న మార్కులు చూడ్రి. ప్రతి గ్రామంలో ఇది ఎన్నోది అవుతుంది అన్నట్టు 3 అయినాయి. 3 కదా, 4. ప్రతి గ్రామంలో ఈత చెట్ల ఈత వనంకు 5 ఎకరాల కేటాయింపు, 5 ఎకరాలు ఇస్తారట. అమలు కాలేదు. ఇది 0నే. దీనికి 0. ఇక ఇందులోనే ఈత మొక్కలు, బిందు సేద్యం, కంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. నో. 5 కంపౌండ్ నిర్మాణానికి 90% సబ్సిడీ. 90% సబ్సిడీ అమలు కాలేదు. దీనికి 0 మార్కులు. ఇక నెక్స్ట్ మద్యం షాపుల లైసెన్సులో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ 15 నుంచి 25% పెంచలేదు. ఎస్, గదే 15 ఉన్నది. 6వది మద్యం షాప్ గౌడ్స్ కు 15 నుంచి 25% 15% నుంచి 25% పెంపు. 25% పెంపు జరిగిందా? జరగలేదు. పెంపు జరిగిందా? అమలు కాలేదు. జరగలేదు. 0. ఎస్. నెక్స్ట్ ఇంకిల్లనే ఉన్నాయా? ఉన్నాయి. మున్నూరు కాపు జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు పెడతాన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇదే ఎఫ్లోనే 7వ పాయింట్ హామీ అమలు మార్కులు. రైట్. 7వ పాయింట్ ఏంది? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతాను. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు. అమలు కాలేదు. 0
అయిపోయిందా? ఇది ఇట్లుంటే మున్నూరు కాపు, తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు. కార్పొరేషన్ లేదు, రెండు కాలేదు. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు, అమలు కాలేదు. యువతకు ఏమన్నా అది ఏమన్నా ఇచ్చిండ్రా అంటే అది కూడా ఇవ్వలేదు. సబ్సిడీ రుణాలు యువతకు ఇచ్చిరంటే అమలు కాలేదు. 0. ఓకే, నెక్స్ట్ పద్మశాలీలకు, పద్మశాలీల వంతు వచ్చింది చూడుగా. మనల్ని ఎట్లా బక్రాన్ చేసిండో చూడు రేవంత్ రెడ్డి. పద్మశాలీలకు ఏం చెప్పిండు? పద్మశాలీలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు జరగలే. పద్మశాలి పవర్లూమ్, మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, లూమ్స్ ఏర్పాటైనాయి అంటే లేదు, అమలు కాలేదు. దీనికి 0 మార్కులు. ఇక 10వ ఇదే ఎఫ్లో కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్. ఇగో హామీ, అమలు మార్కులు. ఇప్పటి వరకు 1 మార్కు రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఇదే పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై సబ్సిడీ 90% సబ్సిడీ. పవర్ లూమ్ పరికరాలపై 90% సబ్సిడీ. పవర్ లూమ్ 90% సబ్సిడీ. అమలైందా? అమలు కాలేదు. 0 మార్కులు. ఓకేనా? ఇక పద్మశాల అయిపోయిన విశ్వకర్మ, మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మర్లకు 90% సబ్సిడీలతో టూల్ కిట్లు. ఏ టూల్ కిట్లు రాలేదు ఎవరికి. ఎన్నోది ఇది? 20 ఉన్నది కానీ మనకు ఎఫ్లో రావాలి. ఎఫ్లో విశ్వకర్మలకు సంబంధించి ఇంకా పోతుంది కదా. 9, 10, 11 విశ్వకర్మలకు టూల్ కిట్లు. విశ్వకర్మలతో పాటు ఇంకా కొన్ని కులాలు, మంగళి తర్వాత ఇంకా కొన్ని కులాలకు టూల్ కిట్లు అమలు కాలేదు. ఇక్కడ లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ కులాలకు సంబంధించినటువంటి అంశమే కదా. ఒకవేళ అమలు అయితే మటుకు చెప్పండి, నాకు వచ్చినాయని చెప్పి. ఎందుకంటే జరిగితే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ. అది అట్లా ఉండొద్దు, అట్లా బరాబర్ కాలే కదా, లెక్క బరాబర్ ఉండాలి. ఇది అమలు కాలేదు. ఇక ఆ తర్వాత రైట్, పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయింపిస్తారట. ఎవరికి? స్వర్ణకారులకు, మంగళి, కమ్మరి, వడ్రంగి, కుమ్మర్లకు పట్టణ ప్రాంతాల్లో భూ కేటాయింపు ఏమైనా జరిగిందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కేటాయింపు అమలు కాలేదు. 0 మార్కులు. ఇక కామారెడ్డి డిక్లరేషన్, ఇది ప్రజలు గమనించాలి జరా. హామీ ఎఫ్ కదా, ఎఫ్ హామీ, అమలు మార్కులు. ఇక చూడ్రి, ఇందులో రజకులకు వచ్చింది. ఇక రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు. 13 రజక యువతకు రూపాయలు 10 లక్షల రుణం అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు. ధోబీఘాట్ల ఏర్పాటుకు 10 కోట్లు జిల్లాకు. ధోబీఘాట్ల కోసం
ప్రతి జిల్లాకు 10 కోట్లు రూపాయలు 10 కోట్లు అమలు జరిగిందా? అమలు కాలేదు. దీనికి ఎన్ని మార్కులు? 0. అయిపోయిందా? అయిపోయింది. ఇది కామారెడ్డిలో డిక్లరేషన్ 21 అంశాలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెడితే ఎన్ని సున్నాలైనాయి? ఇప్పటికీ 21 సున్నాలు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం 21 సున్నాలు, ఈ ప్రకారం చూసుకుంటే ఇంకెక్కువ సున్నాలు. కామారెడ్డి డిక్లరేషన్ను 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినట్టు చూద్దాం. మొత్తం టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీకి 100 మార్కులకు అమలులో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అమల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మార్కులు 100కు ఫస్ట్ నుంచి వేసుకురావాలి కదా మనం. ఏబిసిడి కానించి 1 2 3 4 సున్నాలు 6 10 12 15 18 21 25 28 30 మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 అంతేనా? 10 మళ్ళీ 30 ఇంకా మళ్ళీ 11 12 12 13 14 15 16 17 18 19 20 ఇంకెన్ని? ఇంకా 10 సున్నాలు. 1 2 22 23 24 25 26 27 28 29 30 గంతే. ఈ ప్లస్ ఇవన్నిటిని కూడరా. ఇప్పుడు గణాంక శాస్త్ర నిపుణుడు కావాలి. ఇవన్నిటిని కూడితే ఎన్ని వస్తున్నాయి అన్న? ఈ లెక్కలు వచ్చి పాడుగావు. వార్తలు చదువుడు కాదు ఇందులో అసలు కథ ఉన్న చూడ్రి. ఇవన్నీ కూడితే ఎన్ని వచ్చినాయి? 0 ఈజ్ ఈక్వల్ టు 0 గుండు 0. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చిన హామీల్లో ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసినవి 0. కూడా అమలు చేయలే. ఈ అమలు చేయకపోగా విజయోత్సవం ఇది ఏం చేస్తారట? ఏం సభను అది ఏంటి? ఇగో కామారెడ్డిలో 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభనట. చూసుకో ఇక నిజంగానే ఏం దేంతో నవ్వుతారు? దేంతో నవ్వాలి? ఇది నోటితో నవ్వే ముచ్చటనేనా? ముఖ్యమంత్రి గారు బీసీ మంత్రులు ఏమన్నా శరం అనిపిస్తలేదా మనకు? మినిమం చిటుక్కుమని కూడా అనిపిస్తలేదా? 15 తారీఖు నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం అట. నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన అట. సిగ్గుండాలి ఏమన్నా ఇది పెడతానుకు? ఏమన్నా సిగ్గుండాలి చెప్తానుకు? ఒక్క హామీ అంటే ఒక్క హామీ అన్న అమలు చేసిరా కాంగ్రెస్? ఏది కామారెడ్డి డిక్లరేషన్లో? 2 ఏళ్ల పొద్దు గడిచింది, ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు చేయలే. విజయోత్సవ సభ చేస్తారా? ఎందుకు విజయోత్సవ సభ? బీసీలంతా ఓట్లు కావాలి. బీసీల ఓట్లు ఇప్పుడు మీకు బీసీల ఓట్లు కావాలి. నా ఓట్ల కోసమా మీ సభ? సిగ్గుపడాలే. 100కు 35 మార్కులు రావాలి కదా. 35 మార్కులు కాదు, కనీసం ఇప్పుడు డిపాజిట్ దక్కాలంటే 10% అన్న రావాలి. 10% అన్న రావాలి కదా. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పిలుస్తారట. ముఖ్యమంత్రి గారు సిగ్గుపడు. 2 ఏళ్ల పరిపాలనలో నువ్వు బీసీలకు చేసింది 0. చెయ్యకపోగా కులగణంలో కులాలను తక్కువగా చూపించి మోసం చేసిన చరిత్ర నీది.